డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఏ గవర్నమెంట్ ఉద్యోగుల హక్కులను తొలగించే ఆదేశం జారీ చేసింది. ఆప్షన్ ఏ పదవీ విరమణ హక్కు, ఆప్షన్ బి ఉద్యోగ భద్రత, ఆప్షన్ సి కలెక్టివ్ బార్గైనింగ్ హక్కులు, ఆప్షన్ డి చెల్లింపుల పెంపుదల. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కలెక్టివ్ బార్గైనింగ్ హక్కులు. అలాగే దీనిని మనం షెడ్యూల్ ఎఫ్ అని కూడా అంటాము. దీని ద్వారా ఫెడరల్ ఉద్యోగుల సేవా రక్షణను తొలగించి తేలికగా ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కల్పించబడింది. ఇది పొలిటికల్ న్యూట్రాలిటీకి ప్రమాదం కలిగిస్తుందని విమర్శలు వచ్చాయి. బైడెన్ ప్రభుత్వం 2021లో ఈ ఆదేశాన్ని రద్దు చేసింది. చైనా ప్రభుత్వం ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతీకగా తీసుకుంటున్న ప్రధాన చర్య ఏమిటి? ఆప్షన్ ఏ అమెరికాతో ఒప్పందం, ఆప్షన్ బి విద్యుత్ ధర పెంపు, ఆప్షన్ సి ఆయిల్ ఎగుమతులు, ఆప్షన్ డి కరెన్సీ డివాల్యూషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కరెన్సీ డివాల్యూషన్. చైనా ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతీకగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు వంటి ఉత్పత్తులపై 15% పన్ను, అలాగే ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, భారీ వాహనాలు వంటి ఉత్పత్తులపై 10% పన్నులు విధించింది. ట్రంప్ ప్రకారం TSMC కంపెనీ అమెరికాలో ఫ్యాక్టరీలు స్థాపించకపోతే ఎంత శాతం ట్యాక్స్ విధిస్తారని హెచ్చరించారు. ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 100%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 50%. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 100%. ట్రంప్ ప్రభుత్వం దేశం విడిచిపెట్టని వలసదారులపై రోజుకు ఎంత జరిమానా విధించనుంది? ఆప్షన్ ఏ $1,200, ఆప్షన్ బి $998, ఆప్షన్ సి $800, ఆప్షన్ డి $500. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి $998. ట్రంప్ తాజా టారిఫ్ విధానాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఎవరు పిలుపునిచ్చారు? ఆప్షన్ ఏ ఎలాన్ మస్క్, ఆప్షన్ బి వారెన్ బఫెట్, ఆప్షన్ సి బిల్ అక్మన్, ఆప్షన్ డి జో బైడెన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బిల్ అక్మన్. ఏ దేశం అమెరికాకు అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణ విధించేందుకు సిద్ధంగా ఉంది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. చైనా ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉత్పత్తిలో ప్రధాన దేశం. ఈ మెటీరియల్స్ సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అవసరమవుతాయి. అమెరికా చైనాపై సెమీ కండక్టర్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో చైనా కూడా ప్రతిస్పందనగా ఈ మెటీరియల్స్ ఎగుమతులపై నియంత్రణ విధించేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల సంఘాలు ట్రంప్ ఆదేశాలను ఎక్కడ నిలిపివేయాలని కోర్టు కోరాయి? ఆప్షన్ ఏ సుప్రీం కోర్టు, ఆప్షన్ బి అపిలేట్ కోర్టు, ఆప్షన్ సి ఫెడరల్ కోర్టు, ఆప్షన్ డి రాష్ట్ర కోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫెడరల్ కోర్టు. అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ కౌంటీ అండ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సంఘాలు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసులు దాఖలు చేశాయి. అలాగే నేషనల్ ట్రెజరీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం అందించిన కొత్త టారిఫ్ల వల్ల S&P 500 మార్కెట్లో ఎంత శాతం తగ్గుదల జరిగింది? ఆప్షన్ ఏ 10.5%, ఆప్షన్ బి 7%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 2.5%. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10.5%. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేయడంలో S&P 500 సూచి 9.5% పెరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక లాభాల్లో ఒకటిగా నమోదైంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల TSMC కంపెనీకి అమెరికాలో పెట్టుబడి పెట్టేందుకు ఎంత గ్రాంట్ మంజూరు చేసింది? ఆప్షన్ ఏ $4.5 మిలియన్, ఆప్షన్ బి $3.5 బిలియన్, ఆప్షన్ సి $6.6 బిలియన్, ఆప్షన్ డి $7.8 బిలియన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి $6.6 బిలియన్. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన వలసదారుల జరిమానా ఏ సమయానికి వర్తిస్తుందని ప్రకటించింది? ఆప్షన్ ఏ భవిష్యత్తు తేదీ నుండి, ఆప్షన్ బి గత 1 సంవత్సరం నుండి, ఆప్షన్ సి గత 3 సంవత్సరాల నుండి, ఆప్షన్ డి గత 5 సంవత్సరాల నుండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గత 5 సంవత్సరాల నుండి. మొత్తంగా ట్రంప్ టారిఫ్ విధానాలు మార్కెట్లో అస్థిరతను కలిగించాయి. అయితే కొన్ని దేశాలపై టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో మార్కెట్లో విశ్వాసం పెరిగింది.